బాబు గారిని మరపించేలాగా లోకేష్ గారి నిర్ణయాలు, లోకేష్ గారి యాక్టివిటీస్ ఉంటున్నాయని ఆ పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్న పరిస్థితి. ఎందుకంటే వాస్తవానికి ఓపెన్‌గా తెలుసు. చాలామంది కోరుకుంటున్నారు తెలుగుదేశం పార్టీలో. నారా లోకేష్ గారికి ఖచ్చితంగా అధికారం ఇవ్వాలి. నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంని చేయండి అని అడిగిన వాళ్ళున్నారు. స్వయంగా సీఎంని చేయండి అని అడిగిన వాళ్ళున్నారు. చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా. అలాగే కీలక పదవి ఇవ్వండి అని చెప్పి మొన్న మహానాడులో చాలామంది ఆ వేదికగా చంద్రబాబు నాయుడు గారు ఆ వేదిక మీద ఉన్నప్పుడే ఆ వేదిక సాక్షిగానే చాలామంది అడిగారు. అంటే తెలుగుదేశం పార్టీ చాలా వరకు నారా లోకేష్ గారి లీడర్షిప్ను కోరుకుంటుంది. నారా లోకేష్ గారి మార్గంలో నడవాలనుకుంటున్నారు అందరూ కూడా. అలాగని చెప్పి బాబు గారు వద్దని కాదు, ఈయనకి కూడా కీలక పదవి ఇవ్వమని చెప్తున్నారు. ఓకే, అది ఏమి ఇస్తారు ఏంటనేది. అదే నేపథ్యంలో కేంద్ర పెద్దల మెప్పు కూడా పొందుతున్నారు నారా లోకేష్ గారు. ఒక రకంగా చంద్రబాబు గారినే మరిపించేలాగా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది తాజాగా ఢిల్లీ వెళ్ళి నిర్మలా సీతారామన్ గారితో భేటీ అవ్వడం, ఏపీ రాజధాని పోలవరం సహా పెట్టుబడులకు అనుకూల వాతావరణాలపై ఆమెకు వివరించడం, అలాగే పెట్టుబడుల సాధనే దిశగా ఈ పర్యటన కొనసాగుతుంది అని చెప్పి ఒక పోస్ట్ కూడా చేశారు ఆయన. ఏపీ పెట్టుబడులకు గమ్యస్థానంగా కూడా మారబోతుంది అని చెప్పుకొచ్చారు. అంతర్జాతీయ సంస్థలు ఏపీకి వచ్చేలా సహకరించాలి అని చెప్పి కేంద్ర పరిశ్రమల మంత్రి కుమారస్వామిని కోరడం, అలాగే విశాఖ ఉక్కును బలోపేతం చేసేందుకు కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలి అని చెప్పి అభ్యర్థించడం, అలాగే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో కూడా భేటీ అవ్వడం, ఇవన్నీ కూడా వరుసగా. ఎందుకంటే ఇప్పటికే కేటాయించిన రైల్వే లైన్ అమరావతి ప్రాంతానికి సంబంధించి, అలాగే విశాఖ విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఏపీ విషయంలో రైల్వే మంత్రి స్పందిస్తున్న తీరుకు కూడా ఆయన కృతజ్ఞతలు చెప్తున్నారు. భవిష్యత్తులోనూ ఏపీకి మరిన్ని ప్రాజెక్టులు రావాలని కోరుతున్నారు. ఇవన్నీ అలాగే P4కి సంబంధించి కూడా భారీ పారిశ్రామికవేత్తలతో చర్చిస్తున్నారు అనేది ఆ పార్టీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. ఇవన్నీ కూడా లోకేష్ గారు చాలా యాక్టివిటీస్తో ముందుకెళ్తున్నారు. ఎందుకంటే ఎంపీలు అందరూ ఆయన వెనకే ఉన్నారు కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ మీడియా ముందు ఉంచుతున్నారు. ఈ నేపథ్యంలో ఓవరాల్గా చంద్రబాబు చాలా స్పీడ్గా ముందుకెళ్తున్నారు. అంతేకాదు బాబు గారిని మరపించేలాగే ఆయన యాక్టివిటీసు, ఆయన పరిపాలన ఉంటుంది అనడానికి ఇదే నిదర్శనం అనేది కూడా ఇప్పుడు ఆ పార్టీ నాయకులే స్వయంగా మాట్లాడుకుంటున్న పరిస్థితి.